అండి మనం క్యారెట్ హల్వా చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దీంట్లో నెయ్యి వేసాను. ఇంట్లో ఈ క్యారెట్ తురుము గట్టిగా పిండి వేశాను. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఇట్లా వేగాలి అండి. బాగా నేతిలో ఫుల్గా వేగాలి. దీంట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి. నేను కొంచెమే షుగర్ వేస్తున్నా. బెల్లం వేసుకోవచ్చు కానీ అవైలబుల్లో లేదు. ఇప్పుడు కొంచెం షుగర్ వేస్తున్నా. దీంట్లోనే వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. అది వేగేసరికి ఇది కొంచెం అవుతుంది. ఇందులోనే ఒక స్పూన్ అంటే షుగర్ వేసి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టాను. ఇది యాలకుల పొడి, అదొక స్పూన్ వేసానండి. యాలకుల పౌడర్ టేస్ట్ బాగుంటుందండి హల్వాలో. ఓకేనండి, దగ్గరికి వచ్చింది. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఓకేనండి, అయిపోయింది.